వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. ఎవరైతే మరి పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో, గత కానిస్టేబుల్ నోటిఫికేషన్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారో, మరి ఒక కొత్త నోటిఫికేషన్ కోసం అయితే ప్రిపేర్ కావచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తూ త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఒక స్పష్టమైన హామీని నిన్న నర్సింగ్ ఆఫీసర్లో ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇస్తూ ఈ హామీని అయితే పేర్కొనడం జరిగింది. ఇక కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించడం, ఆ 2 లక్షల పోస్టులలో ఈ 15,000 పోలీసు ఉద్యోగాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మీరు గమనించండి. అంటే ఇందులో కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు బహుశా ఎస్ఐ పోస్టులు కూడా కొన్ని ఫిలప్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి గత నోటిఫికేషన్లో ఎవరైతే మరి త్రుటిలో విజయావకాశాలను చేజార్చుకున్నారో, అటు ఫిజికల్ ఈవెంట్స్లో కావచ్చు, ఇటు రిటర్న్ టెస్ట్లో కావచ్చు, సరైనటువంటి పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల మీరు ఉద్యోగాన్ని కోల్పోయి ఉంటారు. డెఫినెట్గా మరొకసారి మీరైతే మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒక సువర్ణ అవకాశం అయితే మీ ముంగిట ఉన్నట్టే అనుకోవాలి ఈ ప్రకటన ద్వారా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 15,000 పోలీసు ఉద్యోగాల కోసము డెఫినెట్గా మనకి లోక్సభ ఎన్నికల కంటే ముందే నోటిఫికేషన్ వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. గత రిక్రూట్మెంటు కొంత కోర్టు ఇష్యూస్ వల్ల ఇంకా డిలేలో ఉంది. అది కూడా బహుశా క్లియర్ చేస్తున్నారు. అది కూడా క్లియర్ అయిపోతుంది. ఈ కొత్త నోటిఫికేషన్ కూడా గవర్నమెంట్ మరి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు మనకు తెలుస్తుంది. సో పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి యువతకి అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను తప్పకుండా మీకు అందిస్తుంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.